హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి యాజ్ వెల్ యాజ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్యారలల్గా ఇన్వెస్ట్ చేస్తూ మన రిటర్న్స్ని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. ఈ సెషన్ని లాస్ట్ 6 years నుంచి మా ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న ఒక క్లయింట్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. వాళ్ళు లాస్ట్ 6 years నుంచి ఒక 20 lakhs ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేశారు, 20 lakhs ప్లస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి ప్యారలల్గా. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని మేము ఎలా ప్లాన్ చేసాం, ఎలా ఇన్వెస్ట్ చేయించాం, వాళ్ళకి రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయినాయి అన్నది డీటెయిల్గా చూద్దాం. చాలామంది ఇన్వెస్టర్స్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, సో దట్ మనం రిటర్న్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, అది కరెక్టే. కానీ మార్కెట్ కరెక్షన్స్, డీప్ మార్కెట్ కరెక్షన్స్ అన్నది 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి జరుగుతుంటాయి. లాస్ట్ 4-5 years పీరియడ్ మనం తీసుకున్నట్టయితే కోవిడ్ తర్వాత నుంచి మార్కెట్స్ పైకి వెళ్తూనే ఉన్నాయి. మధ్యలో 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చ్ వరకు కొంత మార్కెట్ అక్కడే ఆగిపోయింది. దాన్ని మనం మోస్ట్లీ మార్కెట్ కరెక్షన్ అనే దానికంటే కూడా టైం కరెక్షన్ అంటాం అనమాట. సో ఇలాంటి సినారియోస్లో మనకి మార్కెట్ కరెక్షన్ కనుచూపు మేర కనిపించట్లేదు అనుకోండి, సో దానికోసం వెయిట్ చేసే కంటే కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మనం లంసమ్ని కూడా మార్కెట్ టైంతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఈ సెషన్లో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తోనే టైం స్పెండ్ చేస్తాం. సో ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మీరు చాలా నాలెడ్జ్ని ఈ సెషన్ ద్వారా పెంచుకోవచ్చు. సో పేషెంట్గా ఓపిక్గా ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు చూడండి. ఈ సెషన్లో మనకు 2 parts ఉన్నాయి. ఒకటేమో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్, అలానే లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్, కొత్త వాళ్ళ కోసం దాన్ని మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటే మనం ఫిక్స్డ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 10,000, 20,000, 30,000 ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డేట్కి మార్కెట్ టైమింగ్తో సంబంధం లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని మనం ఎస్ఐపి అంటాం. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్తో మన లైఫ్ గోల్స్ అన్నిటినీ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మన రిటైర్మెంట్ కానివ్వండి, కిడ్స్ మ్యారేజ్ కానివ్వండి, మన డ్రీమ్ హోమ్ కొనుక్కోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్ఐపితో ఇన్వెస్ట్ చేసుకుంటూ దాని ద్వారా వచ్చిన రిటర్న్స్ ద్వారా మనం ఇవన్నీ కూడా రియలైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎస్ఐపికి లంసమ్ని యాడ్ చేయడం ద్వారా మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని మనం స్పీడప్ చేసుకోవచ్చు. మన వెల్త్ క్రియేషన్ని తక్కువ టైంలో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ చూద్దాం. కొంతమందికి లంసమ్ అమౌంట్ ఒక టైంలో రావచ్చు డిఫరెంట్ రీజన్స్తో. మేబీ కొంతమంది రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ప్రొసీడ్స్ వస్తాయి, దాన్ని లైఫ్ లాంగ్ పెన్షన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసుకుని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఎస్డబ్ల్యూపి పెట్టుకోవచ్చు. సో అలాంటి సినారియోస్ మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ టైమింగ్ కోసం చూస్తూ మనం ఉండలేం. ఇంకా అదర్ సినారియోస్ చూసినట్టయితే కొంతమందికి వంశపారంపర్యంగా లైక్ ఇన్హెరిటెన్స్ రావచ్చు. వాళ్ళ పేరెంట్స్ 60s, 70sకి వెళ్ళిన తర్వాత పిల్లలకి కొంత ఎసెట్స్ కానీ మనీ రూపంలో కానీ ఇవ్వచ్చు. దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలానే కొంతమంది ఇల్లు కానీ ప్లాట్స్ కానీ సెల్ చేస్తుంటారు, దాని నుంచి ఒక 20 lakhs or 50 lakhs 1 crore వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి తీసి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మార్కెట్ ఎప్పుడు ఫాలో అవుతుందని చూస్తూ ఉండలేరు కదా, వాళ్ళు కూడా ప్రాపర్గా లంసమ్ ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే కొంతమందికి జాబ్ బ్రేక్స్ వస్తూ ఉండొచ్చు, పిఎఫ్ని అలానే గ్రాట్యుటీ రియలైజ్ అవుతుంటాయి. అవి కొంచెం హ్యూజ్గా ఉంటుంటాయి, 10 lakhs, 20 lakhs, 30 lakhs అలా ఉంటూ ఉంటాయి. వాటిని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు. ఇప్పటివరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కేసెస్ మోస్ట్లీ నా దగ్గర ఎవరైతే క్లయింట్స్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటూ ఉంటాయి. లంసమ్ ఇన్వెస్ట్ చేయాల్సిన సినారియోస్ ఉంటూ ఉంటే మార్కెట్ టైమింగ్తో సంబంధం లేకుండా వాటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం రిటర్న్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ఎస్ఐపిస్. సో ఎస్ఐపి అలానే లంసమ్ మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తాం, ఏదైనా స్పెసిఫిక్ మెథడ్ ఉందా? ఎస్ఐపిస్ అనేది ఎనీవే ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిక్స్డ్ అమౌంట్స్ ఎవ్రీ మంత్ కంఫర్టబుల్ డేట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటాము. లంసమ్ వచ్చేసరికి జనరల్గా నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఏదైనా హ్యూజ్ లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మార్కెట్స్ ఇప్పుడు ఉన్నట్టు హైలో ఉన్నప్పుడు ఆ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆర్ 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు.
సో ఆ అమౌంట్ని డెట్ ఫండ్స్లోకి మూవ్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1 or 2 years ఎవ్రీ మంత్ కొంత ఫిక్స్డ్ అమౌంట్ డెట్ ఫండ్స్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, దాని నుంచి ఒక 2 years పీరియడ్ అనుకుంటే దాని నుంచి అరౌండ్ 2 lakhs or 2.5 lakhs ఎవ్రీ మంత్ డెట్ ఫండ్స్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ మెథడ్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సడన్గా మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, బికాజ్ మార్కెట్ ఇప్పుడు హైలో ఉన్నాయి, మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి మనకు హ్యూజ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. 20% మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓకే మనకి 10 lakhs వరకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ మెథడ్లో మనకు ఆ ప్రాబ్లం రాదు. మార్కెట్ ఫాల్ అయిన తర్వాత దాన్ని మన ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అమౌంట్ మనం డెట్ ఫండ్స్లో పార్క్ చేసి ఉంచాం కాబట్టి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఈక్విటీ ఫండ్స్కి మూవ్ చేయటం ఈజీ మనకి. అప్పుడు మార్కెట్ ఫాల్ని కూడా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మార్కెట్ 15-20% డౌన్లో ఉందనుకోండి, ఈ అప్రోచ్ మీరు ఫాలో అవ్వని అవసరం లేదు. స్ట్రైట్ అవే ఈక్విటీ ఫండ్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైతే అప్రోచ్ ఇప్పుడు నేను డిస్కస్ చేశానో స్టాగర్డ్ వేలో లంసమ్ ఇన్వెస్ట్ చేయటం అనేది, దీనికి సంబంధించి డీటెయిల్డ్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం ఎలా అని ఒక సెషన్ చేయటం జరిగింది. సో దాంట్లో చాలా డీటెయిల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సెషన్ మీరు ఇంకా చూడనట్టయితే ఇప్పుడే చెక్ చేయండి. ఇప్పుడు ప్రాక్టికల్ కేస్ స్టడీలోకి వెళ్దాం. ఈ కేస్ స్టడీలో ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎస్ఐపి యాజ్ వెల్ యాజ్ లంసమ్ ఇన్వెస్ట్ చేయటం ద్వారా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో 5 to 6 years పీరియడ్లో వీళ్ళకి ఎంత రిటర్న్స్ జనరేట్ చేయగలిగారు. అలానే ఎస్ఐపితో పాటు లంసమ్ని వీళ్ళు ఫ్రంట్ లోడ్ చేయటం ద్వారా వీళ్ళు రిటైర్ అయ్యడానికి, అంటే నెక్స్ట్ 10 yearsలో వీళ్ళు రిటైర్ అవుతారు. అప్పటికి ఈ లంసమ్ ఏదైతే ఫ్రంట్ లోడ్ చేశారో వీళ్ళ రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకోవడానికి ఇది ఎలా హెల్ప్ అయింది కాంపౌండింగ్ ద్వారా అనేది కూడా చూద్దాం. సో ఇది రిపోర్టింగ్ టూల్ మా క్లయింట్స్కి వాళ్ళ పోర్ట్ఫోలియో ట్రాక్ చేసుకోవడానికి మేము ఇచ్చేది. సో let us see practical example case now. So ఇది ఫ్యామిలీ పోర్ట్ఫోలియో మిస్టర్ రవి అండ్ ఫ్యామిలీ అనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2018లో మిస్టర్ రవి స్టార్ట్ చేశారు తన ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత వాళ్ళ భార్య 19లో స్టార్ట్ చేసింది. సో ముందుగా బ్రీఫ్గా వీళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయినా చూద్దాం. తర్వాత ఇండివిజువల్గా ఈచ్ పర్సన్ది ఎలా వర్కౌట్ చేసాం, బోత్ ఎస్ఐపి అలానే లంసమ్ ఎలా వర్కౌట్ చేసామని చూద్దాం. సో ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, థియరిటికల్గా మనం చాలా మాట్లాడుకుంటుంటాం, ఎస్ఐపి ఇన్వెస్ట్ చేయండి, మార్కెట్ డిప్ అయినప్పుడు లంసమ్స్ పెడుతుండండి ఇలా అని చెప్పి. బట్ ప్రాక్టికల్గా చేసేటప్పుడు అవన్నీ సాధ్యం కాదు. బట్ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంటాం. సో ఇది మీకు అర్థం చేసుకుంటే మీరు కూడా ఓన్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే ఈ సెషన్ చేయటం జరుగుతుంది. సో ముందుగా వీళ్ళ టోటల్ ప్రొఫైల్ చూసినట్టయితే ఇప్పటికీ 42,64,000 వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ రోజున వాల్యుయేషన్ చూసినట్లయితే 83,90,000 ఉంది. ఆల్మోస్ట్ 84 lakhs ఉందంటే ఇంచుమించు డబుల్ అయిపోయింది లాస్ట్ 5-6 yearsలో. ఓకే, టోటల్ గెయిన్ చూసినట్టయితే 41,26,000. సిఏజిఆర్ రిటర్న్ ఇద్దరిది కలిపి యావరేజ్ రిటర్న్ 23.5% వర్కౌట్ అయింది. ఓకే, అబ్సల్యూట్ రిటర్న్ ఆల్మోస్ట్ 97 అనుకోండి, దగ్గరగా 100% వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం, ఎందుకంటే వీళ్ళు బోత్ ఎస్ఐపి అండ్ లంసమ్ చేస్తున్నారు. రవి వచ్చేసి ఓన్లీ ఎస్ఐపినే చేస్తున్నాడు లాస్ట్ 6 years నుంచి. సో ఇద్దరు ప్రొఫైల్లో ముందుగా రవి ప్రొఫైల్ చూద్దాం, ఎందుకంటే ఇది సింపుల్ ప్రొఫైల్. ఎస్ఐపి మాత్రమే చేస్తున్నాడు అయినా 10,000. సో తిను 2018 నవంబర్లో స్టార్ట్ చేశాడు అనమాట ఎస్ఐపి. సో ఇప్పటికి అరౌండ్ 6 years అవుతుంది. సో తిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7,20,000 దగ్గరకు అవుతుంది. సో వాల్యుయేషన్ వచ్చేసి 17,74 ఉంది. ఈ 7 lakhs మీద తనకి 10,50,000 గెయిన్ వచ్చింది. వితిన్ 6 yearsలో 146% రిటర్న్స్ వచ్చినాయి తనకి. సో ఎస్ఐపిలో జనరల్గా పాసిబుల్ కాదు. 15% రిటర్న్ వర్కౌట్ అయినట్టయితే మోర్ దెన్ 7 years పడుతుంది డబుల్ అవడానికి. బట్ దీనికి 6 yearsలోనే 145% రిటర్న్ వచ్చిందంటే మోర్ దెన్ డబుల్. ఓకే, సో ఇది చాలా చాలా మంచి రిటర్న్ అనుకోవాలి, ఎందుకంటే సిఏజిఆర్ దీనికి 27% వర్కౌట్ అయింది లాస్ట్ 6 yearsలో. ఓకే, సో ఇండివిజువల్ ఫండ్స్ రిటర్న్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎక్సెప్ట్ ఈ రెండు కలిపి ఒకటే ఫండ్ అనమాట. సో ఎక్సెప్ట్ దిస్ వన్
మిగతా ఫండ్స్ అన్నీ కూడా ఐ థింక్ 25 అండ్ అబోవ్ వర్కౌట్ అయినాయి. ఓకే, సో ఇది తిన ప్రొఫైల్. తిన గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఐ థింక్ వేరే సెషన్లో కూడా నేను చెప్పినట్టున్నాను. సో ఇనీషియల్గా తిను నాకు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇచ్చే ముందు సో తను చెప్పింది ఏంటంటే, అప్పటికి చాలాసార్లు స్టాక్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేశాను రాము, బట్ ఎప్పుడు కూడా నాకు ప్రాఫిట్స్ రాలేదు, స్టాక్ మార్కెట్స్లో చాలా లాస్లే వచ్చాయి. సో నేను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా మెయింటైన్ చేయని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో బట్ ఈజ్ వెరీ హ్యాపీ నౌ బికాజ్ చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి కాబట్టి. సో తర్వాత తిన్ అకౌంట్ ఎనీవే వర్కింగ్ వెల్. తర్వాత వాళ్ళ మిస్సెస్ 2019లో స్టార్ట్ చేశారనమాట, మేబీ అరౌండ్ 10 months తర్వాత. ఎందుకంటే తిన రిటర్న్స్ అప్పటికి ఆ 10 monthsలో కూడా బెటర్గా వర్కౌట్ అవుతుంది స్టార్ట్ అయింది. సో తిన ప్రొఫైల్ ఏంటంటే ఇద్దరు వర్కింగ్. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తుందంటే, ఇనీషియల్గా ఎస్ఐపి స్టార్ట్ చేసింది తిన 20,000తో, తర్వాత లంసమ్ యాడ్ చేసింది. సో అవుట్ ఆఫ్ ది బోత్ 2 couples షీఈస్ వెరీ ప్లాన్డ్. సో తిన ప్రొఫైల్ కూడా బ్రీఫ్గా చూసేసి నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తిన 35 lakhs ఇన్వెస్ట్ చేసింది ఇప్పటివరకు, బోత్ లంసమ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐపి. లంసమ్ అమౌంట్ తినది ఎక్కువగా ఉంది కాబట్టి తిన గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి. సో 35 lakhs 45, దీని మీద 31 lakhs దగ్గరికి ప్రాఫిట్ వచ్చింది. 22.44% CAGR తనకి వర్కౌట్ అయ్యింది. సో ఇద్దరి కలుపుకొని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 23.52% CAGR వర్కౌట్ అయింది. ఆల్మోస్ట్ వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 84 lakhs ఉన్నాయి ఇప్పుడు. ఓకే, తిను గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలంటే, సో తిను స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే, మెయిన్ అప్పటికి 4-5 years నుంచి తిను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంది, ఓకే, వేరే అడ్వైజర్ దగ్గర. బట్ షీఈ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. అప్పటి వరకు తిను స్టార్ట్ చేసే టైంకి అరౌండ్ 11-12% CAGR రిటర్న్స్ మాత్రమే వర్కౌట్ అవుతూ ఉన్నాయి. 5 yearsలో అట్లీస్ట్ 50% రిటర్న్ కూడా తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద రాలేదు తనకి. ఓకే, సో వీళ్ళ హస్బెండ్ అకౌంట్ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి తన ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కూడా నా దగ్గర మూవ్ చేసింది. బట్ ఇనీషియల్గా తన ఎస్ఐపిని స్టార్ట్ చేయించి, ఎందుకంటే అంత తక్కువ రిటర్న్లో అవి అమ్మొద్దు అని చెప్పి నేను కొన్నాళ్ళు అట్లే పెడదామని చెప్పి ఉంచామన్నమాట. కానీ తర్వాత కోవిడ్ ఫాల్ అయింది, మళ్ళీ ఆ రిటర్న్స్ ఇంకా తగ్గిపోయినాయి. సో రికవర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, తర్వాత నా దగ్గర మూవ్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. సో తర్వాత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు యాడ్ చేసామంటే 2021లో 21 October మార్కెట్, ఐ విల్ షో యూ. 2021 Octoberలో మార్కెట్ బాగా పీక్కి వెళ్ళింది, అంటే ఇంచుమించు కోవిడ్ ఫాల్ నుంచి రికవర్ అయ్యి చాలా హైకి వెళ్ళింది, రైట్. ఆ టైంలో నేను తన్ని ఏదైతే వేరే అడ్వైజర్ దగ్గర ఉన్న అమౌంట్ అది అరౌండ్ 20 lakhs ఏదైతే ఉందో అవి సెల్ చేసేసి నా దగ్గర మూవ్ చేయమని చెప్పాను. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు తను రిక్వెస్ట్ చేసింది, బట్ నేనే ఆపుతూ ఉన్నాను అనమాట. సో ఆ టైంలో మార్కెట్ పీక్ వెళ్ళింది, నేను అడ్వైజ్ చేసిన ప్రకారమే తను సెల్ చేసేసి నా దగ్గర మూవ్ చేసింది. బట్ నా దగ్గరకు మూవ్ చేసే టైంకి మార్కెట్ పీక్లో మూవ్ చేసుకోవాల్సి వచ్చింది. సో జనరల్గా నేను అప్పటికే ఇంతకుముందు కూడా వేరే సెషన్లో నేను చెప్పడం జరిగింది, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా. సో అదేవిధంగా ఈ ఇన్వెస్ట్మెంట్ని కూడా తీసుకోవటం జరిగింది. లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు, అక్టోబర్లో ఇది లిక్విడ్ ఫండ్లోకి ఇనీషియల్గా మూవ్ చేయడం జరిగింది. లిక్విడ్ ఫండ్ నుంచి ఎస్టీపీ పెట్టేసి ఒక 6 monthsలో ఈక్విటీ ఫండ్స్లోకి మూవ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇదే మెథడ్ నేను అంతకుముందు నుంచి కూడా ఫాలో అవుతున్నా. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక సెషన్ చేయటం జరిగింది. ఆ సెషన్ మీరు ఇంతవరకు చూడనట్టయితే చూడండి, అది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో అదే మెథడ్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నేను ఇంప్లిమెంట్ చేయటం జరిగిందనమాట. అంటే 2021లో అరౌండ్ ఈ అమౌంట్స్ అన్నీ కూడా 2021 ఆ టైంలో ఇలాగే 6 monthsలో మూవ్ చేసాం. 6 monthsలోనే అంత క్విక్ పీరియడ్లో ఎందుకు మూవ్ చేస్తానంటే కనుక అప్పటికే అవి ఈక్విటీ ఫండ్స్లో ఉన్నాయి. సో అవి సెల్ చేసి మనం రీఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి సో చాలా మట్టుకు అమౌంట్స్ అప్పుడు యాడ్ చేసిన లంసమ్ అంతా కూడా వితిన్ 6 monthsలోనే నేను మార్కెట్లో పెట్టేయటం జరిగిందనమాట. కాకపోతే నేను తీసుకున్న పీరియడ్ మార్కెట్ హైలో ఉన్న టైంలో తీసుకున్నాం. సో నేను ఆ లంసమ్ అమౌంట్ తీసుకున్న తర్వాత, అంటే ఇంచుమించు అక్టోబర్ 2021లో తీసుకున్నా కదా, సో నేను అరౌండ్ 6 months పీరియడ్లో అది ఇన్వెస్ట్ చేసేసాను ఇంచుమించు ఇక్కడికి. అంటే
నేను కూడా అరౌండ్ 1500 ఫాల్ని యూజ్ చేసుకోగలిగాను. అప్పుడు మార్కెట్ కరెక్షన్ జరిగింది. అక్టోబర్లో తను అమ్మేసిన తర్వాత మార్కెట్ కరెక్షన్ జరిగింది. సో హైలో అమ్మేసుకుంది. అలానే నేను ఒక 1500 పాయింట్స్ డౌన్కి వెళ్ళే వరకు కూడా నేను ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి 6 months పీరియడ్లో. సో నేను కూడా కొంత డౌన్ సైడ్ని క్యాప్చర్ చేసుకోగలిగాను. కాకపోతే అప్పటి నుంచి 2021 అక్టోబర్ నుంచి 23 మే వరకు ఇంచుమించు మోర్ దెన్ 1.5 year మార్కెట్లో ఎలాంటి రిటర్న్ లేదు. సో ఈ పీరియడ్లో వీళ్ళ పోర్ట్ఫోలియో కొంత అండర్ పర్ఫామ్ చేస్తుంది. అంటే వాళ్ళ హస్బెండ్ పోర్ట్ఫోలియోతో పోల్చుకుంటే తన పోర్ట్ఫోలియో కొంత అండర్ పర్ఫామ్ చేస్తుంది. బట్ అయినా కూడా ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ బాగా రికవర్ అయింది కాబట్టి ఇది కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. సో అగైన్ ఈ పోర్ట్ఫోలియోలో ఇంకొక పాయింట్ మాట్లాడుకునేది ఏంటంటే తిన పోర్ట్ఫోలియో సంబంధించి మనం సిఐజిఆర్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే సో 5.94 సిఐజిఆర్ అనేది ఇది ఎనీవే లిక్విడ్ ఫండ్. దీని లిటిల్ అమౌంట్ దీంట్లో మిగిలిపోయింది, ఇది ఇగ్నోర్ చేయండి. సో ఈ రెండు ఈక్విటీ ఫండ్స్, ఈ రెండిటికి చాలా తక్కువ రిటర్న్స్ వర్కౌట్ అయినాయి. సో ఈవెన్ నిఫ్టీ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఏదైతే పీరియడ్ చెప్తున్నారో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మూవ్ చేసిన టైం, మనం నిఫ్టీ రిటర్న్స్ చూసుకుంటే 2021 అక్టోబర్ ఆ టైం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే అరౌండ్ సిఏజీ రేట్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 11.5% ఉన్నట్టు అనమాట. సో ఆ టైంలో డిప్లాయ్ చేసిన అమౌంట్ కాబట్టి ఎనీవే అంతకంటే కూడా తక్కువగా వర్కౌట్ అయినాయి ఇవి. సో మిగతా ఫండ్స్ అన్నీ కూడా చాలా బెటర్ రిటర్న్స్ ఇచ్చి ఆ టైంలో చేసినవి కూడా. బట్ ఎనీవే వీటిని ఎలా వర్కౌట్ చేస్తామంటే సో ఇది పర్ఫామ్ చేయట్లేదని అర్థమైంది. సో కొన్నాళ్ళ తర్వాత దీన్ని వేరే ఫండ్స్కి ఎస్టీపీ చేస్తున్నాం అనమాట, ఆపేసి 2023 నవంబర్ నుంచి. సో ఇది స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ ఏంటంటే దిస్ వన్ ఎస్టీపీ అవుతుంది కదా. సో ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఇప్పుడు అరౌండ్ 53% సిఏజిఆర్ ఉంది. ఓకే, అలానే ఈ ఫండ్ కూడా పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇది కూడా వేరే ఫండ్కి ఎస్టీపీ అవుట్ పెడుతున్నాం. ఇది కూడా సమ్ అదర్ స్మాల్ క్యాప్ ఫండ్కి సేమ్ ఈ ఫండ్ సంబంధించిన ఏఎంసీలోకి మూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ ఫండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్టీపీ అవుతుంది 2024 ఏప్రిల్ నుంచి. సో దీని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. సో ఇలా మన పోర్ట్ఫోలియోలో ఏదైనా కొంచెం వీక్గా పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మనం ఇలా ట్వీక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. దానివల్ల మనం రిటర్న్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. తిన పోర్ట్ఫోలియోలో ఎంత లంసమ్ ఉంది, ఎంత ఎస్ఐపి అమౌంట్ ఉంది చూసినట్టయితే తిన 20,000 ఇన్వెస్ట్ చేస్తుంది అరౌండ్ 5 years అని చెప్పుకున్నాం కదా. సో తిన స్టార్ట్ చేసింది అరౌండ్ 2019 జూన్, ఎగ్జాక్ట్ 5 years. సో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 5 into 12 into 20,000. సో దగ్గరగా 12 lakhs ఎస్ఐపి అమౌంట్. మిగతా 23 lakhs ఏదైతే ఉందో 23.45 అదంతా కూడా లంసమ్ అనమాట. సో ఇంచుమించు ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 20 lakhs ఎస్ఐపి అమౌంట్ అనుకున్న మోర్ దాన్ 20 lakhs లంసమ్ ఉంది. ఓకే, ఇది కూడా ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి పీరియడ్ ఎంత ఉందండి మనకి అరౌండ్ 3 years పీరియడ్ ఉంది. సో హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి 3 years పీరియడే ఉంది, మిగతా హాఫ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి 5 to 6 years ఉంది. అంత షార్ట్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అరౌండ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ డబుల్ అయినాయి అనమాట. సో యాజ్ యూజువల్ నేను ప్రొజెక్షన్స్ కూడా చూపిస్తుంటాను పర్టికులర్ ఇన్వెస్టర్స్ది. సో అలానే వీళ్ళ పోర్ట్ఫోలియో ప్రొజెక్షన్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు అంటే వీళ్ళ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అలానే వీళ్ళు ఎంతకు రీచ్ అవుతారు వీళ్ళ ఎండ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం ప్రొజెక్షన్స్లో చూద్దాం. సో వీళ్ళ ఏదైతే రవి అండ్ ఫ్యామిలీ ఉందో ఇప్పుడు 30,000 ఎస్ఐపి చేస్తున్నారు. ఓకే, సో 30,000 ఎస్ఐపి ఇంకెన్నాళ్ళు చేస్తారు వీళ్ళ ఏజ్ అరౌండ్ 50 నౌ, ఇంకొక 10 years చేస్తారు. ఓకే, సో 10 years తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తున్నా. అలానే ఇప్పటి వరకు వీళ్ళ జనరేట్ అయిన వెల్త్ ఎంత ఉంది అది మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. 83 lakhs. 83 lakhs నేను తీసుకెళ్ళి ప్రజెంట్ వాల్యూలో వేస్తున్నాను. సో వీళ్ళకి ఏదైతే రిటైర్మెంట్ పీరియడ్ ఉందో వీళ్ళు 60కి రీచ్ అయ్యే టైంకి 4,55 lakhs వీళ్ళకి జనరేట్ అవుతుంది. ఇది రీజనబుల్గా జనరేట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పటి నుంచి నేను 15% తీసుకున్నా, వాళ్ళకి జనరేట్ అయిన 23%, 23.5 తీసుకోలేదు. ఓకే, సో ఇది మోస్ట్ లైక్లీ పాసిబుల్ అయ్యే సినారియో. అలానే ఇంకొక పాయింట్ నేను చెప్పడం మిస్ అయ్యాను. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో. ఏదైతే రవి వైఫ్ ఉందో నాకు తను చెప్పింది ఏంటంటే తిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ అదే అప్పటి వరకు ఒక 20 lakhs అప్పుడు జనరేట్ చేసుకుంది, అది దీంట్లోకి డిప్లాయ్ చేసాం. ఇది అంతా కలుపుకొని వాళ్ళ అమ్మాయి
మ్యారేజ్ పర్పస్కి గోల్డ్ కొనడానికి ప్లస్ వాళ్ళ రిటైర్మెంట్ పర్పస్కి. ఓకే, సో తను ఇప్పుడు అరౌండ్ 20 years, హీజ్ ఓన్లీ డాటర్ టు దెమ్. సో మేబీ ఒక 6-7 yearsలో తన మ్యారేజ్ ఉంటుంది అనుకుందాం. ఓకే, ఒక 50 lakhs నేను మై మ్యారేజ్ గోల్డ్ పర్పస్కి ఆర్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ పర్పస్కి తీసేస్తున్నా. ఓకే, సో ఇది ఒక గోల్. తర్వాత వాళ్ళ రిటైర్ అయిన తర్వాత, ఇది రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో కాబట్టి రిటైర్ అయిన తర్వాత నుంచి వాళ్ళకి ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నారనుకోండి, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ పెట్టుకున్నారు వాళ్ళ లైఫ్ అంతా, మిగతా లైఫ్ అంతా. సో నేను నెక్స్ట్ 40 years ఇక్కడ వేస్తూ ఉన్నా. పెట్టుకుంటే ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. వీళ్ళ అమ్మాయి అప్పుడు ఇన్వెస్ట్ చేసే ముందు కూడా ఆ అమౌంట్ని ఏదైతే వేరే ఫండ్ నుంచి విత్డ్రా చేసిన 20 lakhs, దాన్ని వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ పర్పస్ గోల్డ్ కొనడం కోసమని చెప్పాను కదా, అది గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలా లేకుంటే గోల్డ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నన్ను తను సజెషన్ అడిగినప్పుడు నేను దాని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం, ఎప్పుడైతే ఈవెంట్ వస్తుందో మ్యారేజ్ ఈవెంట్ అప్పుడు దీని నుంచి తీసుకొని గోల్డ్ కొనుక్కోమని చెప్పాను. సో 5 years బ్యాక్ జరిగిన డిస్కషన్ అనమాట అది. సో ఇప్పుడు మనం వెళ్ళి హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ ఒకటి మనం చూసినట్లయితే ఈ 5 yearsలో ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూస్తే లాస్ట్ 5 yearsలో 13.68% గోల్డ్ ఫండ్ రిటర్న్స్ ఇచ్చింది. సో మనం జనరేట్ చేసింది మోర్ దాన్ 20% ఉంది కాబట్టి వీ హ్యావ్ జనరేటెడ్ బెటర్ రిటర్న్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అలానే లాంగ్ రన్లో కూడా ఇదే జరుగుతుంది. మీరు 10 years పీరియడ్ చూస్తే 8% ఉంది, 2011 నుంచి చూస్తే 6% ఉంది. గోల్డ్ ఫండ్స్ కానీ ఫిజికల్ గోల్డ్ కానీ మీకు సిఐజిఆర్ రిటర్న్స్ ఇంతకు మించి ఇవ్వలేవు. సో అందువల్ల లాస్ట్ 1-2 yearsలో మంచి రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి ఈ 5 years రిటర్న్స్ని కూడా ఇది బూస్టప్ చేసినవి తప్పితే, సో లాంగ్ రన్లో చూసినట్టయితే ఇంతకు మించి మీకు 7-8% మించి రిటర్న్స్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్లో కానీ గోల్డ్ ఫండ్స్లో కానీ వర్కౌట్ అవ్వవు. అందువల్ల ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైతే ఈవెంట్ వస్తుందో అప్పుడు ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకొని గోల్డ్ కొనుక్కోవటం బెటర్. ఓకే, సో ఇంకా వీళ్ళ రిటైర్మెంట్ గోల్ చూద్దాం. సో ఆఫ్టర్ 10 years, సో దీని నుంచి అరౌండ్ 18 lakhs నేను అప్రాక్సిమేట్గా వేస్తున్నా వాళ్ళ ఇయర్లీ విత్డ్రాయల్ పర్పస్కి. 18 lakhs ఒక 5 years పాటు విత్డ్రా చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ అనుకుందాం వాళ్ళ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో తర్వాత 20 lakhs ఒక 5 years పాటు, తర్వాత 25 lakhs. లెట్ us do one more change. ఈ 15% నేను రిటైర్మెంట్ తర్వాత 12%కి చేంజ్ చేస్తున్నా టు మేక్ ఇట్ మోర్ ప్రాక్టికల్. ఓకే, తర్వాత 25 lakhs ఫర్ 5 more years, 30 lakhs. నేను ఈ 5 lakhs ఎందుకు పెంచుతున్నానంటే మన ఖర్చులు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మన ఖర్చులు అలానే ఉండిపోవు కదా. మేబీ 10 years బ్యాక్ మనకి ఫ్యామిలీకి 20-30,000 ఉంటే సరిపోయేవి. ఇప్పుడైతే మేబీ 1 lakh అవసరం అవుతుంది, రైట్, పిల్లల ఎడ్యుకేషన్తో కలుపుకుంటే. సో అలానే ఇవి పెరుగుతుంటాయి. మేబీ వాళ్ళు రిటైర్ అయ్యాక ఎక్స్పెన్సెస్ ఇంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ లెట్ us see how it works. సో తర్వాత 40 lakhs. సో నేను నెక్స్ట్ 40 years 18 lakhs స్టార్ట్ చేసుకుని ఒక 5 lakhs అట్లా పెంచుకుంటూ వెళ్ళా. ఇనీషియల్గా 2 lakhs పెంచాను, తర్వాత 5 lakhs పెంచుకుంటూ వెళ్ళా అనమాట. సో అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ ఈ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని వాడుకుంటూ ఇలా విత్డ్రా చేసుకున్నా కూడా నేను 12% రేట్నే యూజ్ చేస్తాను ఇక్కడి నుంచి ఆఫ్టర్ 10 years. దట్ ఈస్ రీజనబుల్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, అయినా కూడా ఈ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో ఏమీ తరిగిపోవట్లేదు. సో స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ దైర్ tenure వాళ్ళ కిడ్స్కి 75 crores వెల్త్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, ఇంకొక పాయింట్ చాలామందికి తెలియంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో మనం మన కిడ్స్ని నామినీకి ఇచ్చేసినట్టయితే వాళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ వాళ్ళకి అవి అలానే ట్రాన్స్ఫర్ అయిపోతాయి, వాళ్ళు అమ్ముకోకుండా కూడా. ఓకే, వీళ్ళు మొత్తానికి ఎంత యూజ్ చేసుకున్నట్టు ఈ మ్యూచువల్ ఫండ్ వెల్త్ నుంచి చూసినట్లయితే అరౌండ్ 9 crores యూజ్ చేసుకున్నట్టు, స్టిల్ 75 crores మిగిలే ఉంటుంది వాళ్ళ ఎండ్ ఆఫ్ ది tenure. సో దిస్ ఈజ్ హౌ మ్యూచువల్ ఫండ్స్ వర్కౌట్ అవుతాయి. ఇలా మన లైఫ్ గోల్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక స్మాల్ డైమెన్షన్ దీనికి యాడ్ చేద్దాం. ముఖ్యంగా కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అవుద్ది అన్నది చెక్ చేయటం నాకు ఆల్వేస్ ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటుంది. సో వీళ్ళకి 23.5% వర్కౌట్ అయింది కాబట్టి, సో అట్లీస్ట్ నెక్స్ట్ 10 years అదే వర్కౌట్ అయినట్టయితే ఎలా ఉంటుంది లెట్ us just see. సో ఇక్కడ అరౌండ్ మనం 4.5 crores అలా అనుకున్నాం కదా ఇవి తీయకముందు. సో అరౌండ్ 10 crore వర్కౌట్ అవుతుంది. ఓకే, సో
స్మాల్ డిఫరెన్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ లాంగ్ టర్మ్. సో ఇలా మనం బెటర్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి యావరేజ్ రిటర్న్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకున్నట్టయితే ఇంత మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీళ్ళ కేస్ స్టడీ గురించి. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా ఎస్ఐపితో పాటు లంసమ్ను కూడా మనం యాడ్ చేసుకోవడం ద్వారా మన రిటర్న్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం ఎస్ఐపిస్లో రిటర్న్ పర్సంటేజ్ పరంగా ఎక్కువ వస్తుంది, కానీ లంసంలో అబ్సల్యూట్ రిటర్న్స్ ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఎస్ఐపిఎస్లో మనం ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తుంటాం. బట్ లంసంలో ఈవెన్ దో స్టాగర్డ్ అప్రోచ్ ఫాలో అయినప్పటికీ 1-2 ఇయర్స్లో మనం ఫ్రంట్ లోడ్ చేసేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ అమౌంట్కి కాంపౌండింగ్ బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎస్ఐపితో పాటు లంసమ్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రెండిట్లో ఉన్న బెనిఫిట్ని ఉపయోగించుకుని తక్కువ టైంలో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అప్రోచ్ ఏదైతే ఉందో, ఎవరైతే 40s 45s కూడా వచ్చేసి రిటైర్మెంట్ గురించి కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ అప్రోచ్ యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకున్న పీరియడ్ అలా 10-15 ఇయర్సే కాబట్టి రిటైర్మెంట్ అప్రోచ్ అయ్యేది. సో ఈ అప్రోచ్ని యూజ్ చేసుకుని ఎస్ఐపితో పాటు లంసమ్ని కూడా యాడప్ చేసుకుని తక్కువ పీరియడ్లో మీ రిటైర్మెంట్ కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు. మన ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.